ఈ ఇద్దరు మహిళలు కూడా ఒక మాంత్రికుడు ఇంట్లోకి చొరబడకుండా ఉండడం కోసం అడ్డుగా వస్తువులను పెట్టి వెనుక ద్వారా నుంచి బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ మాంత్రికుడు నిలబడి ఉండడం చూసి వారిద్దరూ ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత తన శక్తితో అక్కడున్న వస్తువులను దూరంగా జరిగేలా చేస్తాడు. అప్పుడు తను వెతుకుతున్న పాప కోసం గదిలోకి వచ్చి చూసినప్పుడు అక్కడ పాప కనిపించదు. నిజానికి సరైన సమయంలో మాయా పాపని తీసుకుని అమ్మవారి ఉత్సవం జరుగుతున్న జాతరకు తీసుకువెళ్తుంది. అయితే చోటుకు కూడా మాంత్రికుడు వచ్చేస్తాడు. అప్పుడు పాపని పట్టుకోవాలని వెళ్తున్నప్పుడు మాయా పక్కనే ఉండే పాప ఉన్నట్టుండి కనిపించదు. నిజానికి అదే సమయంలో శక్తి వల్ల మేనమ్మ వచ్చి తనని తీసుకుని వెళ్లిపోతాడు. అలా శక్తిని తీసుకుని అక్కడ ఉన్న రాక్షస బొమ్మలోకి ప్రవేశిస్తారు. అప్పుడు మాంత్రికుడు కూడా వచ్చి శక్తిని పట్టుకోవడం కోసం అతడు పదుల సంఖ్యలో మారుతాడు. అలా వేరు వేరు రూపాలతో శక్తిని పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు తన మేనమ్మ వచ్చి కాపాడుతూ ఉంటాడు. ఈ విధంగా పదే పదే జరగడంతో మాంత్రికుడు దుష్ట శక్తులను కూడా తనలో మొత్తం ఏకం చేసుకుంటాడు. మరోవైపు అమ్మవారి బొమ్మ దగ్గర ఉండే త్రిశూలాన్ని మంట పెడతారు. ఈ క్రమంలో మాంత్రికుడు ఎటు తప్పించుకోలేని పరిస్థితిలో ఉన్న శక్తి వైపు వస్తున్నప్పుడు తన మేనమ్మ వచ్చి పాపతో పాటు కిందకు దూకేస్తాడు. అప్పుడు మాంత్రికుడు తిరిగి వెనక్కి వెళ్లాలని చూసినప్పుడు ఏదో శక్తి తనని అడ్డుకుంటుంది. ఆ తర్వాత అమ్మవారి రూపం త్రిశూలంలో ప్రత్యక్షమై రాక్షస బొమ్మతో పాటు ఆ మాంత్రికుడిని కూడా పూర్తిగా నాశనం చేస్తుంది.